వినోద్ నాకు ఒక 3 సంవత్సరాలుగా పరిచయం అండి. అంటే ఒక స్క్రిప్ట్ డిస్కషన్స్లో తను పరిచయం అయ్యాడు నాకు వినోద్ గురించి తెలిసింది ఒకటే, అంటే చాలామందికి సినిమా అంటే పిచ్చి ఉంటుందంటారు. వినోద్కి సినిమా అంటే ప్రేమ ఉన్నట్టు అనిపించింది నాకు. హీస్ టూ ప్యాషనేట్ ఫర్ ఫిల్మ్స్. చాలా చాలా అంటే సినిమా తప్ప ఇంకేం మాట్లాడు. అండ్ హీస్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. అంటే సినిమా ఆడియో రిలీజ్ అయినా సరే సినిమా డ్రైవ్ చేసే ఫ్యాక్టర్ డైరెక్టర్ కాబట్టి నేను అతని గురించి మాట్లాడాలి ప్రస్తుతానికి. అండ్ అంటే ఈ మధ్య చూస్తూ ఉంటాం మనం, అంటే ఒకటి 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి వెంటనే సినిమా డైరెక్టర్ అయిపోవాలని కోరికలు కొంచెం ఎక్కువైపోతున్నాయి. బట్ వినోద్ ప్రాపర్గా ఎడ్యుకేట్ అయ్యాడు ఫిల్మ్స్ గురించి చదువుకున్నాడు. అబ్రాడ్లో ఒక 2 years దీని మీద ఒక కోర్స్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక మాస్టర్స్ డిగ్రీ లాంటివి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మధుర శ్రీధర్ గారితో వర్క్ చేయటం, తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు లాంటి ఒక పెద్ద సినిమాలో కూడా తను ఒక ఏడీగా వర్క్ చేసి సినిమాని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని అవగాహనతోటి సినిమా చేశాడని నేను అర్థం చేసుకున్నా. ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. వినోద్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అని నాకు తెలిసింది. వాళ్ళకు కూడా సినిమా అంటే చాలా ప్రేమ. సో వాళ్ళకి ఈ సినిమా ఈ గుప్పిడెంత ప్రేమ అన్నది ఒక గంపిడెంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఐ విష్ ది హీరో అండ్ హీరోయిన్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ సక్సెస్. చాలా అద్భుతంగా చూపించాడు వినోద్. దే ఆర్ వెరీ లక్కీ. ఇన్ఫ్యాక్ట్ అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా సరే వాళ్ళిద్దరిని హైలైట్ చేస్తూ చూపించాడు. ఇలాంటి సినిమాలు దొరకడం అంత ఈజీ కాదు, ఐమ్ టెలింగ్ యూ. అండ్ ఖచ్చితంగా ఈరోజు హీరో మ్యూజిక్ డైరెక్టరే. నాకు నవనీత్ గారు, ద ఆల్బమ్ ఈజ్ రియల్లీ గుడ్. ఫస్ట్ సాంగ్ అయితే నాకు విపరీతంగా ఎక్కేసింది. వెరీ నైస్ బిట్. అండ్ వినోద్ ఈ ఫిల్మ్కి అంటే ఫస్ట్ సాంగ్గా అది పెట్టుకోవటం చాలా మంచి విషయం. అండ్ దానికి ఒక బేస్ అంటే సినిమాకి ఒక మూడ్ సెట్టింగ్ కోసం అన్నాడు. దట్స్ యాక్చువల్లీ డన్ వినోద్. ఐ థింక్ యూ హెవ్ సక్సీడెడ్ ఇన్ దాట్ ఫర్ ష్యూర్. అండ్ సినిమా కూడా ఇంతే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఒక చిన్న విషయం వినోద్, నీకు ఈరోజు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో నీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, అంటే ఫ్యామిలీ ఎలాగో కంటిన్యూ అవుతుంటుంది, ఈ ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో నువ్వు రేపొద్దున ఒక పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళందరినీ, అంటే టెక్నీషియన్స్ అయితే కనుక వాళ్ళని మళ్ళీ నువ్వు నీ సినిమాలో తీసుకుని ఒక స్థాయి వాళ్ళతో కలిసి ఏర్పరచుకోవాలని నేను కోరుకుంటున్నా. సినిమా పైన సినిమా విషయాలు తప్ప ఇంకేం మాట్లాడు. జనరల్గా సినిమా అంటే రకరకాలుగా ఉంటాయి. బట్ వినోద్ ఈజ్ ఏ గై హూ ఓన్లీ ఫోకస్ ఆన్ హిస్ జాబ్ అనమాట. నాకు తను నా టీంలోకి రావడం కూడా చాలా గమ్మత్తుగా చేశాడు. ఒకరోజు యూకే నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు, సార్ నేను మీ టీంలో వర్క్ చేయొచ్చా అని చెప్పి. ఎందుకో అందరూ అప్రోచ్ అవుతూ ఉంటారు కానీ వినోద్ని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పాను అనమాట. సో ఆ రోజు నుంచి హీ షోడ్ హిజ్ తన డెడికేషన్, హార్డ్ వర్క్ అంతా చూపెట్టాడు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా విజువల్స్ కూడా చూశారు. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినోద్ సక్సెస్ అవ్వాలని. సో వెన్ ఐ సీ సందీప్, ఐ ఫీల్ సో ప్రౌడ్. సందీప్ ఇంత పెద్ద మంచి హీరో అయినందుకు. అలానే నా డైరెక్షన్ టీం నుంచి కూడా వినోద్ పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా గుప్పిడెంత ఈ ప్రేమ నాకు ఖాళీగా నాకు ట్రైలర్స్ చూడడం చాలా ఇష్టం అండి. ఒక హాబీ. ఖాళీగా ఉన్నంతసేపు ఏ లాంగ్వేజ్లో ఏ ట్రైలర్స్ ఉన్నాయో ఎక్కువ చూస్తుంటా. నాకు ఇష్టం. అంటే 2 minutesలో ఒక కథని ఎంత బాగా చెప్పొచ్చు అనేది నాకు ఎందుకో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట. అక్కడికి సినిమా థియేటర్కి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళి ట్రైలర్స్ చూసుకుంటుంటా. సో బై ఛాన్స్ నాకు ట్విట్టర్లో ఈ సినిమా ట్రైలర్ కనిపించింది. ఎందుకో కనెక్ట్ అయ్యాను. అది ఎందుకో నాకు తెలియదు. అది మ్యూజిక్ వలన, విజువల్స్ వలన, లీడ్ పేర్ కెమిస్ట్రీ వలన తెలియదు, ఎక్కడో నచ్చింది. ఐ రియలీ లైక్ డెట్. ఇమ్మీడియట్గా నేను ట్వీట్ చేసి నాకు చాలా బాగుంది అనిపించింది. అండ్ దట్స్ వెన్ శ్రీధర్ గారు టచ్లోకి వచ్చి చెప్పారు, మన ఇట్స్ మై లవ్ స్టోరీలో అసిస్టెంట్ డైరెక్టరే డైరెక్షన్ చేశారు వినోద్ లింగల అని చెప్పి. అండ్ మళ్ళీ ఆడియోలో వచ్చినప్పుడు ది గోట్ ఇన్ టచ్ విత్ మీ. ఇందాకే సాంగ్స్ అన్ని కూడా చూశానండి. చాలా ఫ్రెష్గా ఉండింది, చాలా జెన్యున్గా ఉండింది. ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అంటాం కదా, అంటే కథకి ఏం కావాలో దానికి ఏమీ తగ్గకుండా చేయాలి అని ఇందాకే చెప్పేమాట. షిలాంగ్లో కూడా షూట్ చేశారని ఎందుకో చాలా నచ్చిందండి. అండ్ ఐ థింక్ ఇలాగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వచ్చి కొత్త వాళ్ళని నమ్మి ఒక మంచి కథను చేసినప్పుడే చాలామందికి మన టోల్గా లైఫ్ వచ్చి కమ్అవుట్ అండి. అండ్ యూ రియలీ గుడ్ ఇన్ ద సాంగ్స్. సో ఐ థింక్ దిస్ యువర్ సెకండ్ ఫిల్మ్ రైట్? యా, మీ ఫస్ట్ ఫిల్మ్ కూడా నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లైక్ ఇట్. కొంచెం లేట్గా యూట్యూబ్లో చూసాను కానీ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఆల్ ది బెస్ట్ అది. అండ్ డైరెక్టర్ వినోద్, ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ విషింగ్ ద ఎంటైర్ అండ్ మ్యూజిక్ ఎస్పెషలీ. సారీ అండి, ఐ కేమ్ నో లేట్ అబౌట్ యూ. ఇందాకే ఆయన అడిగాను అనమాట ఆయన పేరు. ఐ రియలీ లైక్ యూ మ్యూజిక్, ఇస్ వెరీ నైస్. సో అండ్ ఎస్పెషలీ మోర్ దెన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్. ఒక కథని నమ్మి, ఒక కొత్త డైరెక్టర్కి, ఒక కొత్త కాస్ట్ని నమ్మి సినిమా చేశారు. నాకు శ్రీధర్ గారు అప్పుడు మా ఇద్దరు స్నేహితం అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఆయన స్నేహితం అప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు హీరో అంటే లవ్ స్టోరీకి అయితే హీరో ఎలా ఉండాలి, ఎలా చెప్పుకుంటూ ఉండేవారు. కరెక్ట్గా ఆయన చెప్పిన లిస్ట్ అని యాజ్ ఇట్ ఈస్ యూలో ఉండింది.
సో ఇందాక అందరూ అనుకున్నామంట సార్ మీకు అనిపించినట్టు హీరో ఉన్నాడు అని చెప్పి. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరి పేరైనా మిస్ చేస్తుంటే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. అండ్ ఎస్పెషల్లీ ద సినిమాటోగ్రఫర్ చాలా బాగుంటుంది విజువల్. గుప్పెడంత ప్రేమ ఇట్స్ అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. ఒక హానెస్ట్గా ప్యూర్గా ఒక ఇద్దరి మధ్యలో ఫస్ట్ లవ్ లోపల ఉండే ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, తర్వాత ఆ జర్నీ లోపల ఆ ప్రేమ అనేది ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ లవ్ హౌ ఫార్ ఇట్ కెన్ గో, ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, కాలాన్ని దూరాన్ని ఇవన్నిటిని జయించగలదా, ఇప్పుడున్న జనరేషన్లో జయించగలదా. సో అలాంటి ఒక హానెస్ట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడి ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు, అండ్ కొందరు కొన్నిసార్లు ఎక్కువసార్లు పడి ఉంటారు. బట్ అందరికీ ఫస్ట్ లవ్ అనేది వెరీ వెరీ స్పెషల్ టైం. సో ఆ ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ని మొత్తం మీకు గుర్తు చేస్తుంది, ఆ స్మైల్ తీసుకొచ్చేస్తుంది మీ ఫేస్ పైన. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైక్ అదొక హార్ట్ టచింగ్ ఫిలిం లాగా. మూడే మూడు పిల్లర్స్ ఉన్నాయండి ఈ ఫిలిం లోపల. ఇట్స్ మోర్ లైక్ ఒక క్లాసీ రొమాన్స్ ఉంటుంది, అండ్ దెన్ విల్ హ్యావ్ అ నైస్ ఎంటర్టైన్మెంట్, అండ్ దెన్ ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయినాక దే విల్ బీ లైక్ ట్రూలీ టచింగ్ ఎమోషన్స్ ఇప్పుడున్న జనరేషన్కి. అండ్ ప్రేమను చూసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, వీళ్ళందరికీ కూడా సరిపోయేలాగా ఈ గుప్పెడంత ప్రేమ ఉంటుంది. సో ఒక హానెస్ట్ జెన్యూన్ ఫీలింగ్తో బయటకు వెళ్తారు. ఇది గుప్పెడంత ప్రేమ గురించి. అండ్ దీని జర్నీ బాగా స్టార్ట్ అయింది, లైక్ కష్టపడ్డాను, అది అయిపోయింది. తర్వాత నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ వెల్ విషెస్ చాలామంది సపోర్ట్ చేసి, దెన్ లైక్ ఇట్స్ ద టీమ్ ఆఫ్ ద ఐవింగ్ ప్రొడక్షన్స్ ఫర్ మోస్ట్లీ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ వెరీ యంగ్ పీపుల్ అండ్ ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో బిలీవ్ చేసి దే ఇన్వెస్టెడ్, అండ్ దెన్ లైక్ ఇప్పుడు మీరు చూసారు అవుట్పుట్. దిస్ ఈస్ హౌ ఇట్ కేమ్ అప్. అండ్ యాజ్ అ సినిమా కూడా లైక్ ఇట్ విల్ జస్ట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్తోనే మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళిపోతుంది సినిమా. సో దట్ ఈస్ థింగ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన సందీప్ కిషన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆయన యాక్టింగ్ అదంతా సూపర్ ఉంటుంది, వెరీ న్యాచురల్, ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తారు, వెరీ గుడ్ థింగ్. అండ్ వంశీ గారు ఇప్పుడు మళ్ళీ అప్పుడు హ్యాపీ డేస్ అయితే ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా వంగవీటి లోపల మళ్ళీ మురళీ లాగా మన ముందుకు వస్తున్నారు. కొంచెం దగ్గర గెటప్లో ఉన్నారు, ముందే చూడొచ్చు మీరు. అండ్ నా గురువు గారు మధుర శ్రీధర్ గారు వెరీ వెరీ గుడ్, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి లైక్ హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ మీన్స్ ఎ లాట్ టు మీ. సో వీళ్ళందరూ సపోర్ట్ ఉంది. అండ్ కమింగ్ టు మై క్యాస్ట్ అండ్ క్రూ లైక్ యూ అండ్ శాండీ అండ్ స్వర, సో సాయి రోనక్, అదితి సింగ్ అండ్ ఐశ్వర్య, వీళ్ళు ముగ్గురు వచ్చేసి లైక్ దే హ్యావ్ డన్ రియలీ రియలీ గుడ్ జాబ్. మనకి కనిపిస్తుంది, ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి మనకి ఆ సినిమా అంత లోపల. వీల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యేది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. అలా అయిపోయిన తర్వాత మై టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి. ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్. సో లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ లోపల లైక్ సోల్ ఉంటుంది, ఆ సోల్ అనేది మీకు రావాలి అంటే లైక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడంతా చూశారు. సో నవనీత్ సుందర్ హ్యాస్ గివెన్ మీ మై సోల్ ఫర్ ద ఫిలిం ఫర్ గుప్పెడంత ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ నవనీత్ సుందర్. ఎవ్రీ సాంగ్ లైక్ అమేజింగ్గా ఉంటుంది. లైక్ ప్రతి ఒక్కరి టేస్ట్కి తగ్గట్టుగా 2 పాటలు ఫేవరెట్గా కంపల్సరీ ఈ ఆల్బంలో ఉంటాయి డెఫినెట్గా, అది మాత్రం నేను ఐ కెన్ సే దట్. అండ్ థ్యాంక్స్ బడి. అండ్ ఆర్ఆర్ కూడా అదిరిపోతుంది. సో యూ విల్ జస్ట్ సీ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ మై సినిమాటోగ్రఫర్ బిఎల్ సంజయ్ అన్నయ్య, హీస్ నాట్ హియర్ నౌ బట్ లైక్ హ్యాస్ గివెన్ మీ అమేజింగ్ విజువల్స్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. లవ్ స్టోరీ దీనికి కావాల్సింది ఎక్కడో, కథకు కావాల్సింది ఏంటో అక్కడే వెళ్ళి తీసాము. లిమిటేషన్స్ ఉన్నాయి బట్ వీ ఓవర్కేమ్ దట్, ఎందుకంటే ఫైనల్ ప్రోడక్ట్ చూసాము, కొంతమంది చూసారు. సో వీ ఓవర్కేమ్ దట్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం ఫర్ యూ ఆల్. వనమాలి గారు హూ హాజ్ రిటన్ సఖియా సఖియా చాలా బాగా రాశారు, మనసు కత్తుకునేలాగా ఉంటుంది. అండ్ తర్వాత శ్రీమణి గారు తెరదిల్సే పాట రాశారు. తర్వాత గణేష్ అని న్యూ రైటర్, తను 5 సాంగ్స్ రాశారు, నాకు చాలా చాలా బాగా రాశారు. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క వర్డ్కి, సెంటెన్స్కి అండ్ టోటల్గా యాజ్ అ సాంగ్కి ప్రతి దానికి భావం ఉంటుంది. సో తర్వాత లైక్ టిల్లు అనేసి నాకు నాలో అలచడేతో సాంగ్ రాశాడు. సో వీళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నాకు కావాల్సినట్టుగా ఆ భావాలన్నీ బయటకు వచ్చాయి. తర్వాత లైక్ సింగర్స్ వచ్చేసి లైక్ రంజిత్, ప్రియా హిమేష్, తర్వాత కార్తిక్, సాషా త్రిపాఠి, వీళ్ళందరూ మంచి మంచి సాంగ్స్ పాడారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ సుందర్ కూడా ఫస్ట్ వచ్చిన కనులేకలుగా సాంగ్ రెండర్ చేశారు అండ్ నాలో చేయలేదు. సో ఇట్స్ ఆల్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఈ గుప్పెడంత ప్రేమ అనేది వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ విత్ ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ క్యాస్ట్ అండ్ ఆల్ ఎవ్రీబడి లైక్ నా ఫ్యామిలీ వీళ్ళందరూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. నా పేరు నవనీత్ సుందర్. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. నాకు ఇది సెకండ్ ఫిల్మ్. నా ఫస్ట్ ఫిల్మ్ వాజ్ ఇన్ మలయాళం, ఇట్ వాస్ బడీ. అండ్ నాకు తెలుగులో ఇంతే మాట్లాడడానికి వచ్చు. దిస్ టూ వాస్ టాట్ టు మీ బై మై వైఫ్ అక్షయ్, హూ హెయిల్స్ ఫ్రమ్ వైజాగ్. సో I'm going to be talking in English from now. So
Before I introduce myself, I would like to take this opportunity to actually thank the entire Telugu film fraternity because, as you all know, recently in December we had very heavy rains and very heavy floods in Chennai, and every technician, every musician I knew, many of them had their careers like damaged, and so lots of tragedy happened. And actually, the what you people showed us, the benevolence, the entire Telugu industry stood up for Chennai, and I'm very, very grateful to Tollywood for what you guys did to Chennai, for the Chennai floods. Because I know that even here there was a lot of floods and there was a lot of damage, but you guys stood for us, and yet again you re-emphasize the fact that you people are so large-hearted and benevolent, and thank you for doing that for us. It meant a lot. Okay, now I'd like to introduce myself a little bit more. I'm basically a pianist. I've been playing since I was about 8 years old. I would have done about 4,000 odd stage shows, and I'd worked with some music directors. I'd worked with some music directors, Ilayaraja sir, Haris Jayaraj, Yuvan Shankar Raja, to name a few. And I also hold the Limca Book of Records for doing the first ever Carnatic concert on iPad. So, thank you. So, this is about me, but I would like to talk more about the film actually, because since I told you it's my second film, it's a very important stage in my career, and I'm very happy that I got to meet such a nice person, Vinod. And thanks to my assistant and my friend Kranti, he actually introduced Vinod to me, and I'm very thankful to you, Kranti, for that. Once I met Vinod, what I realized about him was two things. One is he's a perfectionist, and the other is he is very honest. He's brutally honest actually. He will tell you what exactly he wants, and was very clear in his ideas. He was very, very clear regarding what he wanted, and he did not aim for 95, 96, 97, 98, 99, even 99.99%. He aimed for 100%. And until you actually meet up those standards, it was not acceptable. And I was actually happy that I got to work with you, Vinod, because I learned a lot of things from you as well, as to how to construct a meaningful score for a particular scene or for a particular. As I told you, Vinod is a very honest person, and he portrays his persona comes through in the film also, and the scenes are so natural, and there is no overwhelming or overdoing of any performance. It's all exactly what the film demands, what the script demands, and what I read on paper the first time was what appeared on the screen when I did the background score, and he stayed absolutely true to the subject. And yeah, so there were songs. We did the songs first, then we went to the background score. And again, as I told you, since he's a perfectionist, until every thing was locked, we never gave up, or we did not fall out of the focus. And thanks to Vinod for keeping all of us in focus. And that was about the film. And Sai, Ronak, Aditi, I love your performances, both of you. Aishwarya as well, all three of you. In fact, I've told Aditi also a couple of times that I loved some of her scenes after I watched when I was doing the background score. So, I mean, really, you guys lived up to his script, and absolutely gems of performances. So, I'm actually very happy to be doing this movie as my second film. And what the challenges I really faced were the fact that I had to come up with an equally meaningful score that actually portrays emotion by itself to match up to his story, because his story was so strong and his screenplay was fantastic. So if I fell short in any areas, please, I'm sorry for that, Eddie. I hope I've done justice to the film. So that's about it. We actually worked on this for a long time. We actually put in our efforts, and I hope
you all like our film. And what else? There is something new that we tried for this film. In fact, there are a lot of new things we tried. And thanks to Vinod for allowing me to experiment, explore, and express myself through music. So he gave me a lot of freedom, creative freedom to explore a lot of things. And one interesting thing is, since I told you I play Carnatic music on the iPad as well. So in fact, we tried to use iPad BGM in one of the songs. And Zakia song has actually an iPad BGM. It's just a teaser that you saw, but the actual song, the full song has an iPad BGM also. So this is just one such experiment that we have done, and the whole film, there are a lot of new things that we have tried out. The script is very fresh, and the performances are fresh. Everything is fresh about the film. Swara ante andam, allari, prema, all the feelings that we go through when we fall in love. ఈ కాలేజ్కి మనం షూటింగ్ వరంగల్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేసాము, అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్ దేర్. I felt like our college students ఉన్న spirit, I felt like that spirit became a part of who Swara is, and I felt like it became a part of the whole college scenario, scenes that you've seen. I think Sai and Aditi make such a cute pair, and I hope you all enjoy the film. Thank you. My character, she is someone who's very close to me. She became a part of me. She's still there inside me. And all I want to say is that Vinod sir was like a parent to us. And he was so good with his work that I am sure that me, Sai and Aishwarya, we felt everything that we shot. Every scene that we've shot has come from our heart. And I hope that it reaches your heart. And I'm lucky that I'm standing here. I know the film will release and there's a long way to go, but till here, I feel like the most happiest and the blessed person today. So yeah, and one more person that I want to thank a lot is Karthik Anna. He never comes on stage or in front of the camera, but he's one person who supported us like a strong backbone every time. So Guppatanda Prema wouldn't have been the same without you, Anna. So that's about it, and thank you so much. చిన్నప్పటి నుండి నాకు ఎలాంటి స్ట్రెస్ పెట్టకుండా నన్ను బాగా చూసుకుని నేను ఇక్కడ ఈరోజు నిలబడి మాట్లాడుతానంటే దానికి కారణం నా పేరెంట్స్, మా అమ్మ నాన్న. అండ్ థ్యాంక్ యూ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్. అమ్మ నాన్న, ఐ లవ్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ మీ, ఐ విల్ వర్క్ మోర్ హార్డర్. అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒక విషయం చెప్తానండి. ఒక కొత్త యాక్టర్ సాయి రోనక్ అనే పిల్లోడు ఎక్కడైనా పర్ఫార్మెన్స్ బాగా చేశాడంటే మా డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయడం వల్లే. నేను ఒక దగ్గర ఎక్కడైనా పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు అంటే ఆయన చెప్పినట్టు నేను చేయలేకపోవడం వల్లే. సో I learned so much from you, sir. Thank you so much. I'm very happy to have a guru like you. And Sandeep, I'm ఇక్కడ ఉన్నానని చెప్పలేదు, but I'm a very big fan of you. And movies కంటే I watch your interviews and I got so much to learn from it. Thank you so much, bro. Thanks for coming. And Vamshana and Happy Days గురించి చెప్పేంత స్టేజ్ నాకు లేదు. సో హ్యాపీ డేస్ చూసి కాలేజ్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు నేను ఒకటిని. So and my co-actors Aishwarya and Aditi, both have done a really great job. Thank you, Aditi, for being such a nice friend throughout the journey of Guppatanta Prema. And Sai Ronak and Aditi kakunda Sai Ronak and Swara also made a nice pair in the movie. You'll watch it movie lo. And I thank every crew member, Swami sir, Karthik Anna, Vijay Anna, Amar garu, Mahesh, everyone. Thank you so much. You people are really helpful. And I thank all my childhood friends, my school friends who've been very supportive. Thanks, Macha. Thank you. And I need all your blessings for my further applications. Thank you so much, guys.